సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి నేను ఫ్రెండ్స్ వద్దు, ఫ్రెండ్ సర్కిల్ మాత్రమే కాదు, సోషల్ మీడియా వద్దు, పార్టీలు వద్దు, ఫంక్షన్స్ వద్దు, పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దు, పేరెంటాళ్ళకి వెళ్ళొద్దు, సోషల్ ఐసోలేట్ అయ్యి రూమ్లో మాత్రమే కూర్చుని దీక్షగా, తపస్సుగా, యజ్ఞంగా చదువు అంటుంటాను. సరే, దీని అర్థం ప్రపంచాన్ని చూడొద్దని కాదు, లేదా ప్రపంచంతో టచ్ ఉండొద్దని కాదు, ప్రపంచంలో ఏం జరుగుతుందని తెలియద్దని కాదు, కేవలం రూమ్లో తలుపులు మాత్రమే వేసుకుని నీకు మాత్రం అలా అంటలేదు నేను. కానీ ఫ్రెండ్స్ వద్దని మాత్రం స్పష్టంగా చెప్తాను, పార్టీలకు వెళ్ళొద్దని స్పష్టంగా చెప్తాను. ఎందుకు చెప్తాను అనేదాన్ని నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. చాలామంది స్టూడెంట్స్ నన్ను వ్యక్తిగతంగా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. వెనకాల కాదు, వెనకాల ఎలాగో విమర్శించుకుంటారు. వ్యక్తిగతంగా నా ముందు నిలబడి, ఏంటి సార్ మీరు ఫ్రెండ్స్ వద్దంటారు, మీరు చెప్పారని 2-3 ఏళ్ల పాటు ఫ్రెండ్స్ లేకుండా ఉన్నాను సార్, ఇవాళ చాలా నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది అన్నవాళ్ళు కూడా నేను చూశాను. యాక్చువల్గా ఎందుకు ఫ్రెండ్స్ వద్దంటాను అనేది క్లారిటీ ఇస్తాను. మనకి ఫ్రెండ్స్ 2 రకాలు. నేను మాట్లాడుతుంది సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళ పరంగా. ఒకటి సివిల్స్ నీతో పాటు ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్, 2 సివిల్స్ ప్రిపేర్ అవని ఫ్రెండ్. ముందు సివిల్స్ ప్రిపేర్ అవ్వని ఫ్రెండ్ని చూద్దాం. ఆ ఫ్రెండ్ సివిల్స్కి ప్రిపేర్ అవ్వట్లేదంటే ఇంకోటి ఏదో ప్రిపేర్ అవుతున్నాడు అంటే అతనిది ఎయిమ్ ఐఏఎస్ కాదు. ఇప్పుడు ఐఏఎస్కి ప్రిపేర్ అవని అబ్బాయి ప్రిపేర్ అవ్వకుండా ఏదో బ్యాంక్ ఎగ్జామినేషన్స్ లాంటి ప్రిపేర్ అవుతున్నాడంటే అతను ఏం తక్కువ ఉందని, అతన్ని తక్కువ చేయట్లేదు నేను, ఏం తక్కువ ఉంది. ఇప్పుడు ఏం తక్కువ ఉన్నవాడు ప్రతిరోజు నీతో ఏమంటాడు, ఏంటి ఐఏఎసా వస్తుందంటే, ఏమోరా నాకైతే ఐఏఎస్ రాదని, నేనైతే మాత్రం ఎస్ఎస్సి సీజీఎల్ చదువుతున్నారా. అరే నువ్వు కూడా అది బెస్ట్ ఏమో ఆలోచించరా, నువ్వు కూడా అలా చదివితే బెస్ట్ ఏమో. ముందు ఉట్టికి ఎక్కడలేనమ్మా, స్వర్గానికి ఎక్కడం ఏంట్రా, ముందరే ఏదో చిన్న జాబ్ సంపాదిద్దానరా అంటే నీకు డీమోటివేషన్ కలిగిస్తున్నాడు. మరి దానివల్ల నీకు నష్టం కాదా? ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.